హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ గార్డెన్ అయితే చూడబోతున్నాము. 3 స్టోర్ బిల్డింగ్స్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఎంత అందంగా అలంకరించుకున్నారో చూడబోతున్నాము. మనతో ఉన్నారు సుజాత గారు అండ్ మోహన్ రావు గారు. సో మనం ఇప్పుడు బెంగళూరు జేపీ నగర్లో ఉన్నాము. సో నమస్తే సుజాత గారు. నమస్తే అండి. నమస్తే అండి ప్రవీణ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ ప్రవీణ్. చాలా హ్యాపీగా ఉంది సార్. సడన్ ప్లాన్ చేసినా కూడా మనకి గార్డెన్ చూడడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. అండ్ బ్యూటిఫుల్ గార్డెన్ చూద్దాం అనుకుంటున్నాను సార్. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ బెంగళూరు వచ్చి? మీరు ఏం చేస్తూ ఉంటారు? జస్ట్ స్మాల్ ఇంట్రొడక్షన్. నేను చార్ట్ అకౌంటెంట్ అండి. జిఎంఆర్ గ్రూప్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేశాను. రీసెంట్ గా రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ఈ కాలనీలో వచ్చి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుని ఇక్కడ సెటిల్ అయ్యామన్నమాట. 4 years నుంచి ఇక్కడ ఉంటున్నాము. 4 years నుంచి. ఓకే. ఇప్పుడు అసలు యాక్చువల్ గా ఈ గార్డెనింగ్ అని పిచ్చి మీద మేడం దా ఏంటి అసలు? ఇనిషియల్ గా మేడం దేనండి. నాకే ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఫస్ట్ అనుకోలేదు బిల్డింగ్ కట్టేటప్పుడు ఈ గార్డెన్ పెట్టుకోవాలి అని. సో తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వచ్చాము. ఎన్ని సంవత్సరాలు అయింది బిల్డింగ్ అది స్టార్ట్ అయ్యి గార్డెనింగ్? 3.5 years. 3.5 years. సో ఏమేమి పెంచుతున్నారు మేడం అసలు? యాక్చువల్గా వెజిటబుల్స్ అన్ని టెర్రస్ గార్డెన్ మీద పెంచుతున్నాము. కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టాము. ఇక్కడంతా ఎండ రాదు, సో ఓన్లీ గ్రీనరీ. బాగుంది. ఇక్కడ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది, చూపిస్తాను మీకు. సిటీజీలో జాయిన్ అయ్యి ఎన్నాళ్ళు అయింది మీరు? సిటీ 2 years అయిందండి. 2 years నుండి సిటీజీలో ఉన్నారు. లాస్ట్ ఇయర్ నాకు తర్వాత ఎలా ఉంది మీకు? అంటే సిటీజీలో చేరినాక చాలా చాలా బెనిఫిట్స్ అండి. చాలా నేర్చుకున్నాం. ఫ్రీ సాప్లింగ్స్ రావటం కానీ అన్ని నేను ఇంత డెవలప్ చేసుకున్నానంటే సిటీజీ వల్ల. నేను ప్లస్ మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను. సుజాత గారిని చూడడం ఫస్ట్ టైం, కానీ ఆవిడ నా వీడియోస్ చూస్తూ ఉంటారట. ప్రవీణ్ అంటే గుర్తుపట్టలేరు, ఆర్గానిక్ ప్రభా అంటే ఆర్గానిక్ ప్రభా అంటేనే గుర్తుపట్టగలిగారంట. సో ఇంకెందుకు ఆలస్యం, మేడం వాళ్ళ గార్డెన్ అయితే చూసేద్దాము. సో రండి. హాయ్ సుజాత గారు. హాయ్ అండి ప్రభా గారు. అండి బయట అన్నమాట. బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. అండ్ ఈ చెట్టుకి పెద్ద పెద్ద ఆకులతో మనీ ప్లాంట్, అండ్ అక్కడక్కడ హ్యాంగింగ్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ లాన్ కూడా మొత్తం గడ్డి అదినా. ఈ పక్కన చూపించండి మేడం, ఏంటంటే పెంచుతున్నారు? క్రోటన్స్ అండి ఇవన్నీ. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. లోపలికి రాగానే జెరేనియం అన్ని కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొన్ని ఇట్లా రావట్లేదు. బెంగళూరులో కొంచెం ముందుగానే బ్లూమింగ్స్ అయిపోయినాయి. లాస్ట్ మంత్ చాలా ఫుల్ గా ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి. గార్డెన్ మెయింటైన్ చేయడానికి ఎవరైనా వస్తూ ఉంటారండి? యాక్చువల్ గా ఒక పని మనిషి నేనే చూసుకుంటాము. మంత్లీ వన్స్ గార్డెనర్ వస్తారా? ఓకే ఓకే. ఈ కార్నర్ లో పీస్ లిల్లీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ బాగా హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నారు. రైట్, ఇలా వచ్చాను మేడం. ఈ కార్నర్ అంతా కూడా మనకి ఏం పెట్టారు? ఇవన్నీ జెరేనియం అండి. అన్ని కలర్స్ ఉందా? కలర్స్ చూపిస్తాను చూడండి, ఎంత బాగున్నాయో. కొన్ని కలర్స్ ఉన్నాయి. సమ్మర్ లో బాగా వస్తాయండి. కొంచెం సమ్మర్ లో కూడా బాగుంటుంది. వర్షం పడినప్పుడు కూడా ఈ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది కదండి. ఈవినింగ్ అయితే అలా కొంచెం సార్ కూడా మీరు కూడా కూర్చుంటామండి. నైస్. ఇక ఇంకేం చూపించబోతున్నారు నెక్స్ట్? ఎంట్రన్స్ వెళ్తూనే మా బుద్ధ గార్డెన్ చూపిస్తాను. పదండి పదండి. సో లోపలికి రాగానే ఇక్కడ కృష్ణుడు చక్కగా చూడండి, ఎంత బుజ్జిగా చక్కగా ఎంట్రన్స్ లో కృష్ణయ్య, లిటిల్ కృష్ణయ్య. సో ఇప్పుడు మనం మీదకి వెళ్ళిపోదాం. ఐఎమ్ ఎక్సైటెడ్. ఇది బుద్ధ గార్డెన్ అండి. బుద్ధ గార్డెన్. మార్నింగ్ టీ టైం మాకు. లవ్లీ. ఆ సౌండ్ ఎంత బాగుందో. ఆ రాళ్ళ మీద వాటర్ పడుతూ చక్కగా సౌండ్ వస్తుంది. అండ్ నిజంగానే పీస్ఫుల్ అండి. పైన ఇలా వెంటిలేషన్ ఇచ్చుకున్నారా? వర్షం పడితే పడుతుంది ఇదంతా? పడుతుందండి. ఓ, నేచురల్ గ్రాస్ వేసాము. ఓకే. తర్వాత సరే ఎండ లేదండి. ఓకే. ఎండ లేకపోయేసరికి అది చనిపోయింది. మొత్తం మళ్ళీ మార్చేసాము. బాగుందండి, ప్లేస్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చేసి చక్కగా కూర్చోవచ్చు అనమాట ఇక్కడ కూడా. అండ్ ఉయ్యాల ఒకటి భలే ఉంది అసలు. సో సెకండ్ ఫ్లోర్ లో ఒక చిన్న బాల్కనీ ఉంది. చిన్న బాల్కనీ. సో ప్రతి స్పేస్ ని కూడా గ్రీనరీగా చక్కగా అమర్చుకోవడానికి ఎలా టైం సరిపోతుందండి అన్ని ఫ్లోర్స్ లో మెయింటైన్ చేయడానికి? మీకు ఇంట్రెస్ట్ మీద ఆ టైం అది అడ్జస్ట్ అయిపోతుందండి. అంతే. రోజు మాకు 1 hour 1.5 hour
మినిమం స్పెండ్ చేస్తాను సార్. ఒక్క రోజు నాకు ప్లాంట్స్ చూసుకోకపోతే చాలా బాధ ఇది వేస్తుంది. ఇగ్జోరా, ఇదేంటి పత్తి మందారా? పత్తి మందారం. ఇది మార్నింగ్ ఒక కలర్, ఆఫ్టర్నూన్ ఒక కలర్, ఈవినింగ్ ఒక కలర్ మా అవుతుంది. ఫ్లవర్ సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారు, మీ సిటీజీ మెంబర్స్ అందరూ చూస్తారు. సో సుజాత గారి దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయా అందరికి తెలియాలి మరి. ఇది డిసెంబరాలు, ఇది డిసెంబరాలు మంచి లావెండర్ కలర్, ఇది పింక్, ఇదా? పింక్ డిసెంబర్. ఓకే. ఇది ఎక్స్మాస్ ట్రీ. ఓ ఎక్స్మస్ ట్రీ. ఇవి రోజెస్, డబల్ కలర్ రోజెస్. ఓకే. ఇవి బెంగళూరులో వెదర్ బెంగళూరులో చాలా బాగా వస్తాయంట గులాబీ పువ్వులు, నిజమేనా? సమ్మర్ లో బాగా వస్తాయండి. Okay. వింటర్ లో అసలు రావు, అసలు ఏ పువ్వులు రావు. అవునా? ఓకే. కొత్త రకం ప్లాంట్ అండి ఇది. ఓకే. ఫ్లవర్స్ కూడా చాలా బంచెస్ గా వస్తాయంట. సమ్మర్ వింటర్ అండి? ఇప్పుడు తెచ్చాను నేను 1 year అయింది. మాకు బయో సెంటర్ ఉంటుంది ఇక్కడ, ఓకే. ఓకే. అక్కడ ప్లాంట్స్ దొరుకుతాయి. ఓకే. తెచ్చుకుంటాము. అండ్ ఈ బాల్కనీ అయితే సూపర్ ఉందండి. అసలు ఏ టైంలో వస్తారు ఈ బాల్కనీలోకి? ఇది మా పెద్ద పాప బాల్కనీ అండి. Okay. వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి స్పెండ్ కూర్చుంటారా? చేస్తుంది. అంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటే మొత్తం అటు చూస్తే మొత్తం గ్రీనరీ ఉంది చూడండి. ఆపోజిట్ సైడ్ కూడా నేనే వేసుకున్నానండి. అవి అరటి చెట్లు, అరటి, బొప్పాయి. బొప్పాయ, ఓకే. బనస అవన్నీ నేనే వేసాను. ఓ చాలా చక్కగా వేసుకున్నారు. అది అందరు డస్ట్ తెచ్చేస్తుంటారని నేను దాన్ని యూటిలైజ్ చేశాను. ఓహో బాగుంది. సో 3rd ఫ్లోర్ కి వెళ్ళిపోదాం సుజాత గారు. ఓకే, థ్యాంక్ యూ. పదండి. ప్లాంట్ అండి. ఇది తీసుకొని 4 years అయింది. ఇదా? 4 years అయింది. బ్యూటిఫుల్. చాలా బాగుంటుంది. ఇది వాటర్ ఏంటి రెగ్యులర్ గా చేయాలా? లేదు, వీక్లీ వన్స్ వేస్తాను. ఓకే, వీక్లీ వన్స్ వాటర్ చేస్తే సరిపోతుంది అన్నమాట. మా బాబా గిఫ్ట్ ఇచ్చింది గృహప్రవేశం. మీకా? పెద్ద పాప. చాలా బాగుందండి, చాలా బాగుంది. సో దీని పేరు కూడా తెలియదు మనకి. మీరు సడన్ గా వచ్చారు కదా. సడన్ గా రాకపోయినా ఎంత సీనియర్స్ అయినా అలాంటి వాటి పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం అండి. నైస్. ఇవన్నీ మీ ఫ్యామిలీ ఫోటోస్ అండ్ బ్యూటిఫుల్ ప్లాంట్ కూడా గిఫ్టా? అది మా పాప చేసిందండి. అవన్నీ పెయింటింగ్స్ అని మా పాప చేసింది. ఆహా, ఇవన్నీనా? ఓ నైస్. సో ఆర్టిస్టులు అందరూ ఉన్నారనమాట మీ ఇంట్లో? ఉన్నారండి, ఆర్టిస్టులు ఉన్నారు. మా మనవడికి కూడా గోల్డ్ మెడల్ వచ్చింది సాంస్క్రిట్ లో ఏం చెప్పాడు. మా మనవరాలేమో డ్రాయింగ్ కానీ, యోగా, ఆమె గోల్డ్ మెడల్, అన్ని మెడల్స్ ఆమెకు కూడా. సూపర్ అండి. అండ్ ఆ కార్నర్ లో కూడా ఒక ప్లాంట్ పెట్టారు. అసలు భలే అమర్చుకున్నారండి అన్ని కార్నర్స్ లో ఒక్కొక్క ప్లాంట్. ఇక్కడ జేడ్ కూడా చాలా సంవత్సరాలు అయినట్టుంది. కూడా ఇది ఎంత 1 year అయిందంటే 1 year లో ఎంత చక్కగా గ్రో అవుతుంది. ఇంట్లో పెంచొచ్చు మొక్కల్ని. జేడ్ కూడా ఇండోరే, కాకపోతే ఇదిగోండి మీకులాగా చక్కగా సన్లైట్ అది రావాలన్నట్టు. అయ్యా, సన్లైట్ అది రావాలి అండ్ తక్కువ వాటర్ చేసుకోవాలి జేడ్కి. వీక్లీ వన్స్ వేస్తాను. వీక్లీ వన్స్. ఈ కార్నర్ లో ఉన్నది ఒరిజినల్ కాదు? కాదా? ఆ కార్నర్ లో ఉన్నది కూడా కాదు. అది కూడా కాదా? కానీ కొన్ని చక్కగా రియలిస్టిక్ గా ఉన్నాయి, కానీ చాలా బాగా మార్చుకున్నారు. యా, ఇప్పుడు మనం ఇంకో ఫ్లోర్ కి వెళ్ళబోతున్నావా? చలో. మాకు ఒక రకమా? మాకు ఇక్కడ గృహప్రవేశాలైనా, దసరా హాలిడేస్, దసరా ఫెస్టివల్ అప్పుడు చాంటింగ్ గ్రూప్ ఇలా గిఫ్ట్లు ఇచ్చుకుంటాము. ఓకే, మంచి. అందరము ప్లాన్స్ ఇచ్చుకుంటాము. ఓకే. మా కాలనీలో దీనికి ఇప్పుడు ఎన్నాళ్ళు ఏజ్? మీకు 1 year అయి ఉంటుంది. 1 year అయింది. మీకు గిఫ్ట్ వచ్చింది అంటున్నారా? ఓకే. ఇక్కడ ఉన్నది ఇది కూడా గిఫ్ట్. క్రీపర్ కొంచెం క్రీపర్ గా వెళ్తుంది కానీ క్రీపర్ గా కట్టడానికి లేదని అలా షో పెట్టాను. కానీ ప్రతి కార్నర్ లో పెట్టడం అంత ఈజీ అండి, కానీ వాటిని మెయింటైన్ చేయడం అనేది చూడండి. సో అది మీరు బాగా చేస్తున్నారు. నేను పెట్టాను ఒకసారి, ఇంటి నుంచి కింద నుంచి 5th floor వరకు 3rd floor వరకు పెట్టాను, కానీ మెయింటైన్ చేయలేక అన్ని తీసి మళ్ళీ ఒక దగ్గర పెట్టేశాను అన్నమాట. యా, రండి ఇప్పుడు మీ టెర్రస్ గార్డెన్. ఇది టెర్రస్ గార్డెన్. చాలు. సో వెజిటబుల్స్ అడ్డా. ఇవన్నీ ఫ్లవర్స్ అండి. వెజిటబుల్స్ ఫస్ట్ పెట్టానండి. రీసెంట్ ఫస్ట్ చాలా పెట్టాము. ఊరికి వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అవుతా ఉంది, డ్రిప్పింగ్ పెట్టుకోవడం కష్టం అవుతా ఉంది. సో డ్రిప్పింగ్ అంతా మా వారే చూసుకుంటారండి, చాలా హెల్ప్ చేస్తారు. ఆయన అంత చదువుకున్నారు, అంత పెద్ద పొజిషన్ లో ఉన్నారు. హి నోస్ ద టెక్నికల్ నాలెడ్జ్ అబౌట్ దట్. రీసెంట్ గా ఓకే. ఎర్లీ మార్నింగ్ లేవగానే దాదాపు 1.5 hours she spent in this garden. Okay. Virtually she talked to the plants. అవునా? నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేదండి, మొక్కలతో మాట్లాడేది. ఏంటి నీకు పిచ్చ ఏంటో అనుకునేవాడిని నేను, కానీ తర్వాత తెలిసింది మొక్కలు రెస్పాండ్ అవుతాయి. యాక్చువల్ గా అవుతాయండి. నేను ఊరు వెళ్ళినప్పుడు కూడా చెప్పుకొని పోతాను, నేను వచ్చేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు అబ్జర్వ్ చేశారా, మనం ఎప్పుడైనా లాంగ్ క్యాప్ కి వెళ్ళినప్పుడు అవి మొక్కలు కొంచెం డల్ అయిపోతాయి, మళ్ళీ మనం వచ్చిన తర్వాత మనం నీళ్ళు పోసిన తర్వాత కొంచెం రెస్పాండ్ అయ్యి చక్కగా పెరుగుతాయి. సో నేను
గార్డెనింగ్ స్టార్ట్ చేసిన ఒక 3-4 ఇయర్స్ తర్వాత అది బాగా అర్థం చేసుకున్నాను అన్నమాట. అప్పుడు అర్థమైంది. I appreciate her dedication కానీ ఆ పేషెన్స్ కానీ. Yeah. She maintains all the plants with love and affection. అండ్ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ ఒక మంచి సపోర్ట్ ఇచ్చింది ఇలాగా పెంచుకునే వాళ్ళందరికీ కూడా. అవునండి. ఎస్. సో మనది మీ దగ్గర ఉన్న ఒక్కొక్క మొక్కని మనం క్లోజ్ గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో ఇక్కడ ఒక క్రీపర్ కట్టుకున్నాం. ఇది క్రీపర్ అండి. రోజ్ క్రీపర్ అండి. ఒక్కొక్కసారి ఫుల్ వచ్చేస్తాయండి. మన ట్రిమ్ చేశాను. మొత్తం బెంగళూరు అంతా కూడాను ముందే ఫ్లవరింగ్ బ్లూమింగ్ అంతా అయిపోయి ఇప్పుడు హార్వెస్ట్ చేసి ప్రూనింగ్ లో ఉన్నారు. అవునండి. ఇప్పుడు బాగుంది వెదర్, ఎండలు వస్తున్నాయి కదా కొంచెం. ఇవి వచ్చేసి పంపుకిన్, ఎల్లో పంపుకిన్ 2 వచ్చాయి. ఇందులో వేశారు? ఈ చిన్న దీంట్లో వేసానండి. ఓకే, ఇందులో వేసుకున్నారు, చక్కగా వస్తుంది. ఈ స్పూన్ టొమాటోస్ కదా? అవును, బేబీ టొమాటోస్. బేబీ స్పూన్ టొమాటోస్ చిన్నవి. ఫస్ట్ చెర్రీ టొమాటోస్ అంటే ఇవే అనుకున్నాను నేను పెంచిన. ఇవాళకి కూడా చెర్రీ టొమాటోస్, చెర్రీ టొమాటోస్ లో ఇవి స్పూన్ టొమాటోస్ అంటారు. అయితే మా గార్డెన్ లో 3-4 ఇయర్స్ నుంచి నేను వేయకుండా ఎక్కడో దగ్గర పడుతూనే ఉంటాయి. ఇది ఒకటి ఇక్కడ ఉండొచ్చు. ఇది రీసెంట్ గా 1 month అయిందండి. అవునా? 1 month కే వచ్చేసి. ఇవి ఎక్కడ దొరుకుతున్నాయండి సీడ్స్ మీకు అందరికి? చక్కగా ఇది అంత పూత మీద ఉందండి. చిల్లీస్. ఏ రకం ఇది? మామూలు గ్రీన్ చిల్లీస్ అండి. గ్రీన్ డార్క్ గ్రీన్. చాలా కారంగా ఉంది, స్పైసీగా ఉంటాయి ఇవి. అవును. ఇది ఎన్నాళ్ళైంది మొక్క ఏజ్? ఇది అంటే ఉండుంటాయి, మళ్ళీ ప్రూవ్ చేస్తాను, మళ్ళీ వస్తాను. అంతేగాని తీసేయలేదు ఇంకా. 2 years మొక్క. 2 years మొక్క. నాకు అదే కావాలి, ఆ స్టోరీ కావాలి. 2 years మొక్క అండి. దాన్ని మొత్తం కొంత ప్రూవ్ చేశాను, మళ్ళీ బాగా చిగిరింది. ఓకే, నెక్స్ట్ ఇది వైట్ గులాబీ, డబల్ కలరా? సింగిల్ కలరే, పెద్ద గులాబీ. ఓహో, డబల్ సైజ్. నిన్నే చక్కగా పెరిగిందో కింద నుంచి కాండం. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది? ఇది మా ఇల్లు కొనుక్కున్నప్పుడు వచ్చిన ప్లాంట్. అంటే 4 ఏళ్ల క్రితం. 4 ఏళ్ళది. కానీ ఇప్పుడు నిన్నే ఉన్న బాగా చాలా పువ్వులు. మాకు అసలు వైజాగ్ లో గులాబీ పువ్వులు రానే రావు. అవునా? అసలు ఎంత కష్టపడినా ఎక్కడి నుంచి మొక్క తీసుకొచ్చినా కూడా అసలు మాకు రావు అన్నమాట. అదే బాధ. ఇది ఆరెంజ్ పెద్ద మందార అండి. ఓకే, ఇది ఆరెంజ్ డబుల్ మందార. ఓకే, డబుల్ ఫ్లవర్ వస్తుంది, చాలా పెద్ద ఫ్లవర్. అంటే డబుల్ అంటే డబుల్ పెటల్, పువ్వులో. ఓకే ఓకే. అంజీర్ అండి. అంజీర్ చాలా బాగా వస్తుందండి టెర్రస్ గార్డెన్ లో. చాలా బాగా వస్తాయి. మీ అనుభవం చెప్పాలి అంటే టెర్రస్ గార్డెన్ లో పెంచుకోగలిగిన ఫ్రూట్స్ లో అంజీర్ బెస్ట్ అండి. అంజీర్ చాలా బాగా వస్తాయి. అదే డ్రిప్ ఏంటండి, పెట్టారా, వాడుతున్నారా, తీసారా? మేము ఊరు వెళ్ళినప్పుడల్లా డ్రిప్ పెట్టేసుకొని వెళ్ళిపోతారు. ఓకే, టైమర్ ఏమైనా పెడతారా? టైమర్ పెడతాము, డైలీ 3 times పెట్టుకుంటాము. మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉందా? అన్ని ఉన్నాయి, అన్ని మా వారు సెట్ చేస్తారు. ఇది పింక్, ఇది ఆరెంజెస్ అండి. ఇవా వచ్చాయి? ఎంతకు ముందు వచ్చాయా? మళ్ళీ తెచ్చాను. 1 year ఇక్కడ చిన్నది, అక్కడ ఒక్కటి ఉంది చిన్నది. ఇది ఇక్కడ ఒకటి వస్తుంది. ఓకే, ఈ అంజీర్లు బాగా వస్తాయండి, చాలా బాగా. మొత్తం అన్ని వేసేస్తారు ఇందులో? అట్లే ఫస్ట్ కంపోస్ట్ చేసేదానండి, ఆ స్మెల్ వస్తా ఉంటుందని ఇంకా డైరెక్ట్ గా వేసేసి మట్టి కప్పేస్తారు. ఇప్పుడు అందరం అదే చేస్తున్నాం. ఒకప్పుడు కంపోస్ట్ బిన్లు వేరేగా పెట్టుకొని అది కంపొచ్చి పురుగులు వచ్చి మ్యాగెట్స్ వచ్చి చేస్తున్నారు కదా. ఇది చాలా ఇది మేల్ అండి. అంటే వేరు పక్కన వేరు దగ్గర పెట్టుకుంటే సైడ్ కి పెట్టేయాలి అంతే, వేరు దగ్గర పెట్టాలి. ఓకే, ఇది లెమన్ టేబుల్ చిన్న వస్తాయా? మామూలు లెమన్స్, నార్మల్ లెమన్స్ వస్తాయి. అది కూడా చాలా ఏజ్డ్ ప్లాంట్ లో ఉందండి. అవునండి, చాలా 4 years 5 years అయింది. మన పువ్వు అంతా వచ్చింది, ఫ్లవరింగ్ ఉంది దానికి ఇప్పుడు కూడా. బట్ ఏం చేస్తూ ఉంటారు ఇది కంపోస్ట్, అదే ఏమంటారు దీన్ని మళ్ళీ మొక్కలు తీసి పెట్టడం అలాంటివి చేస్తారా? రీపాటింగ్ లాగా వరకు చేయలేదండి, దానికి చెయ్యాలేమో. ఇంకా వచ్చినాయి కానీ లెమన్స్, నెక్స్ట్ టైం చేయాలండి. ఇప్పుడు దానికి ఎలాగా పోషణ అందించడం మీరు? నేను మొక్కలకి ఎప్పుడు ప్లెయిన్ వాటర్ అస్సలు వేయనండి. ఆ మొక్కల ఏదో ఒకటి కలిపి పోస్తాను. వెజిటబుల్స్ అన్ని, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉంటాయి కదా, అన్ని మిక్స్ చేసేసి. టెర్రస్ గార్డెన్ అంటున్నారా? మొత్తం కింద టెర్రస్ గార్డెన్ కింద మామూలు నార్మల్ వాటర్ వేసేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఏం కలుపుతారు? ఒక్కొక్క రోజు కలుపుతారండి. ఒక్కొక్క రోజు బియ్యం పిండి బెల్లం వేసి కలిపి ఒక వారం రోజులు అట్లా పెట్టి పోస్తాము. బియ్యం కడిగి నీళ్ళలో వెజిటబుల్ పీల్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ గ్రైండ్ చేస్తాను, దాంట్లో బెల్లం వేస్తాను. అవి ఒక 4-5 days ఇలాంటి డబ్బాలలో పెట్టేసి ఉంచుతాను. సో అవే పోస్తాను. ప్లెయిన్ వాటర్
99% పోయినండి. ఏదో ఒకటి కలుపుతాను దాంట్లో. ఓకే. గ్రౌండ్ నెట్ చెక్క గానీ, నువ్వుల చెక్క గానీ ఏదో ఒకటి. నేను ఏమంటానంటే మా సబ్స్క్రైబర్స్ తో గానీ ఎప్పుడన్నా స్టేజ్ షోస్ లో గానీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎన్ని మొక్కలు ఉన్నాయి కాదు, కౌంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఎంత హెల్దీగా ఉన్నాయి అండ్ వాటిని మనం ఎంత బాగా మేనేజ్ చేసుకోగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో అది మీరు క్లియర్ గా ప్రూవ్ చేస్తున్నారు. ఉన్న మొక్కలన్నీ హెల్దీగా ఉన్నాయి. అండ్ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ లేదండి మీరు వచ్చే టైంకి అన్నారు, బట్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. లాస్ట్ ఇయర్ ఫుల్ ఉండండి, నాకు ప్రైజ్ కూడా వచ్చింది. అదే బెంగళూరు సిటీజీ దాంట్లో ప్రైజ్, బెంగళూరు సిటీజీలో మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇది నిన్న రీపాట్ చేశానండి. వేరే దాంట్లో చాలా ఫ్లవర్స్ వస్తుందా, మరేమో డల్ అయ్యింది. అది టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి, లేదో తెలియలేదు. మందార డబుల్ మందార. రోజెస్ చూస్తే మాత్రం నాకు కొంచెం ఏమంటారు జలస్ వస్తుంది అనమాట, ఇంత హెల్దీగా వస్తున్నాయి. అసలు ఎంతో నథింగ్ అండి. ఇప్పుడు అసలు ఫ్లవర్ కూడా లేదు. ఇప్పుడు ఫ్లవర్ గార్డెన్ దసరాగా ఫ్లవర్ గార్డెన్ నార్మల్ గా ఫ్లవర్ గార్డెన్ అంటారు మీరు దీన్ని. ఓకే. చాలా ఫుల్ అండ్ ఫుల్. లేదు సార్, అంటే మాకు ఏంటంటే ఇప్పుడు తీసుకొచ్చుకుంటాం నర్సరీ నుంచి ఒక 4-5 నెలల వరకు బాగుంటాయి. ఇంకా అక్కడ నుంచి ఏమవుతాయో తెలియదు అసలు, మాకు రోజెస్ సరిగ్గా రావు అనమాట. యాక్చువల్లీ ఈ రోజెస్ అన్ని 4 years వేరండి నావి. అవునా? అన్ని 4 years అసలు మాకు రోజెస్ మొక్క పెరగడం అనేది క్వశ్చన్ లేదు, చచ్చిపోవడం మేము కొత్తది కొనుక్కోవడం తప్పించి ఏమి ఉండదు అనమాట. సో ఇవి రెండు కలర్స్ అండి, వేరే వేరే కలర్స్. ఒకటి ఇది ఆరెంజ్, ఇది ఎల్లో. ఇది ఎల్లో అండి, ఇది ఆరెంజ్. ఓకే, ఆరెంజ్ బర్డ్స్ ఇవి. అవును, కానీ 4 years మొక్కలు అంటే హెల్దీగా ఎంత చక్కగా ఉన్నాయో. నైస్. అండ్ ఇవి బోన్సాయిలా? ఇవి కూడా గిఫ్ట్ వచ్చినాయి. అవి కూడా గిఫ్ట్. బోన్సాయి కూడా ఫస్ట్ గిఫ్టేనండి. ఇవి కూడా అన్ని గిఫ్ట్లేనండి. జేడు ఇది మే ఫ్లవరా, మేలో ఇలా చిన్న బాల్ వాటర్ బ్రష్ లాగా వస్తాయి చూడండి. బాటిల్ బ్రష్ అలా వస్తుంది. అవునండి, అవును. సో ఇవి మళ్ళీ మందారం. ఇదేమో కుచ్చు మందారం అంటారండి. ఇది ఓకే. ఇది నా దగ్గరే మొన్నే ఎక్కడో ఆన్లైన్ లో తెప్పించుకున్నా, చచ్చిపోయింది. ఇది ఏం లేదండి, ఒక స్టెమ్ పెడితే మళ్ళీ వస్తుంది. అవును అవును, చాలా చక్కగా ఉంది. ఇవన్నీ అలాంటివేనా? ఇది పింక్ మందారం. ఓకే. ఇవి కుచ్చు మందారం. ఇవి కూడా మాకు చిన్న పువ్వులు వస్తాయి, ఇంత పెద్దవి రావు. సో ఇవి కూడా చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా ఉన్నాయో. సో వీటికి ఏం వేస్తున్నారండి? ఏవో చిన్న గుళికలు లాంటివి ఉన్నాయి ఇందులో. అది మేకదండి. మేకలకి ఎత్తం దొరుకుతుందా మీకు? దగ్గరలో ఎక్కడ ఉన్నాయా? ఉంది, మాకు దగ్గరలో ఉంది. తెప్పించుకుంటారు. అదే తెప్పించుకుంటాం. అవి వేస్తున్నారు. అదే వేస్తాం మంత్లీ వన్స్, 2 months కి ఒకసారి. ఎక్కడ కనిపించట్లేదండి మీ గార్డెన్ లో? ఏం చేస్తారు? ఏముందండి, నీమ్ స్ప్రే చేస్తాను, నిమాయిన్ స్ప్రే చేస్తాను, బటర్ మిల్క్ స్ప్రే చేస్తాను, రైస్ వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాను. రైస్ వాటర్ కూడా స్ప్రే చేస్తారు. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా నీట్ గా ఉంచండి గార్డెన్, ఎక్కడ ఒక్క కింద చెత్త లేదు. రోజు క్లీన్ చేస్తారా? చేస్తామండి. అయిపోయినాయా మీ మొక్కలు? పడతా ఉంటుందండి, ఎక్కువ డస్ట్ పడతా ఉంటుంది. ఆకాశమల్లిగే. ఆకాశవల్లిగా, అందుకే ఈ వీధి పేరు పెట్టారా? రోడ్డు మల్లెజ్ అంటారు. ఓకే. ఈ వీధి పేరు కూడా అలాగే ఏదో ఉంది కదా, ఆకాశమల్లిగ. మా కాలనీలో ఒక్కొక్క రోడ్డుకు ఒక్కొక్క పేరు ఉంటుందండి. ఓకే. ఆ రోడ్ ఆ చెట్లే ఉంటాయి. ఓ, ఇది కొత్త విషయం. ఏంటి ఆకాశమల్లిగ అని ఉంది, ఏంటో అర్థం కాలేదు నాకు. అయితే ఈ చెట్ల పేర్లు ఆకాశమల్లిగ అన్నమాట. ఓకే. అక్కడ ఉంటే చూడండి పువ్వులు కనిపి. ఏ కలర్? వైట్. ఓకే, వైట్ కలర్ చివరికి ఉన్నాయి. నైస్ నైస్. ఇవి ఎప్పుడో పోస్తూనే ఉంటాయా త్రూ అవుట్ ద ఇయర్? లేదు, 6 months రాలిపోతే 6 months పూస్తుంటాయి. ఎప్పుడు ఆకలి రాలుతా ఉంటాయి. మొత్తం తుడుచుకుంటా ఉండాలి. ఇది బోగన్ విలియా. ఇందాక నుంచి దాన్నే చూస్తున్నాను నేను వచ్చిన దగ్గర నుంచి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు, డ్యూయల్ కలర్ వచ్చి. అండ్ ఇది కూడా చాలా ఏజ్ ప్లాంట్ లా ఉందండి. అవునండి. ఓకే. అది 2 years 3 years అయి ఉండొచ్చు. అండ్ ఇది మీరు ఈవినింగ్ కూర్చునే ప్లేస్ ఇదంతా కూడా చక్కగా. ఇది కూడా టీ టైమేనా? మార్నింగ్ కాఫీ కింద నొయ్యాల దగ్గర ఇక్కడ. ఓకే. ఓ, తమలపాకు చాలా మందికి రాదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు? 2 years అయిందాం కదా. 2 years నర్సరీ నుంచి తెచ్చుకున్నారా మీరు? లేదండి, వేరే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఇది పెట్టుకున్నాము. చిన్న స్టెమ్ కటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళ ఇంట్లో ఒక పాట్ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లోనే కూర్చోబెట్టేసుకొని వచ్చాము. ఓకే. వచ్చేసింది, అది తెచ్చి పెట్టాను. మీదేనా వాళ్ళ ఇంటి దగ్గర? మేము తీసుకొని వెళ్ళాను. మీరు ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా అడుగుతున్నానంటే, తమలపాకు చాలా మందికి 100లో 99% మెంబర్స్ కి పెరగదు. సో మా ఇంట్లో తర్వాత మళ్ళీ నేను మీ ఇంట్లో చూస్తున్నాను ఇంత చక్కగా పెరగడం. ఇది బెంగాలీ అంటే నార్మల్ ఆక. నార్మల్ ఇలా పెట్టేస్తానండి. ఎవరికైనా నేను కూడా అట్లా గిఫ్ట్ ఇస్తూ ఉంటాను.
ఓకే, అదా? ఇలా చిన్న పార్ట్స్ లో పెట్టేస్తాను. ఓకే, ఇది బెంగాలీ ఆకు వచ్చేస్తుంది సింపుల్ గా, కానీ నార్మల్ ఆకు, నార్మల్ పానాకు రావడం అనేది గొప్ప విషయం అన్నమాట. సో ఇలా చాలా మందికి ఇచ్చారా మీరు ఎంతవరకు? 4-5 ఇచ్చాను. మన ఫ్రెండ్ అడిగింది, తన కోసం పెట్టానండి మళ్ళీ. ఓకే, వెరీ గుడ్, నైస్. ఇవి హ్యాంగింగ్స్ వేసుకున్నారు. ఇందులో సిటీజీలో గిఫ్ట్లు వచ్చిన మొక్కలు ఏమైనా ఉన్నాయా తెచ్చుకున్నవి? సిటీజీలో కొన్ని రోజెస్ వచ్చిందండి, పైన పెట్టాను. రోజెసా? చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఈ కార్నర్ ఏవో ఉన్నాయి ఇక. అది పింక్ మందార అండి, సెంట్ మందార అంటాం. సారీ, రోజు, సెంటెడ్ రోజు. చాలా స్మెల్ ఉంటుంది. అది గుత్తిలాగా వస్తుందండి. ఇక్కడ పింక్ పింక్ పింకేనా బడ్ ఉంది చూడండి. మీకు ఇక్కడ కొంచెం అటుపక్క నుంచి ఎండ వస్తుంది అనమాట. ఇది క్రీపర్ వెరైటీ. ఇది ఎన్నాళ్ళు అయింది? ఇది ఫ్రెండ్ ఒకరు ఇచ్చారు, 2 years అయిందండి. 2 years అయిపోయిందా? చాలా బాగా వచ్చాయి పువ్వులు. ఇప్పుడు మళ్ళీ ప్రూన్ చేశాను మొన్నంతా. ఓకే, టమాటా నిన్నే కట్ చేశాను. మీరు ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉంటున్నాను చెప్పారు కదా, ఏంటి ఇక్కడ కటింగ్స్ పెట్టారు? అవేనండి మందారాలు, ఎవరైనా అడుగుతూ ఉంటారు కదా, అలా పెడతా ఉంటాను. ఓకే ఓకే. ఇది ఎల్లో దేవగన్నేరు అంటారు, అది స్టెమ్ పెట్టాను. ఎదురింటి వాళ్ళు తెచ్చి పెట్టాను, బతికినట్లుంది. త్వరలో జాతకాలు బయటపడతాయి. ఓకే, అండ్ మీ కంపోస్టింగ్ యూనిట్ లో ఇవన్నీ కంపోస్ట్ ఇదిగో వాటర్ చెప్పాను కదండి, ఇలా పోస్తానండి, ఇలా చేసి పోస్తుంటాను. ఏంటిది కలర్? బీట్రూట్. ఓకే, అంటే కింద నుంచి మోసుకు రావాలి కదా ప్రతిదీ. లిఫ్ట్ లో అయినా అంత శ్రద్ధగా చెయ్యాలి కదండి, ఒక ఫ్లోర్ ఉన్న వాళ్ళు కూడా చెయ్యరు కదా. అదే నాకు కొంచెం ప్రాబ్లం అండి, 4 floors చూసుకోవాలి. అదే అండ్ మీరు ఒక వర్కర్ చూసుకుంటున్నారు, అండ్ మంత్లీ వన్స్ మీకు మెయింటెనెన్స్ ఎవరైనా వస్తారంటున్నారు. వచ్చినా కూడా కింద చూస్తారండి, టెర్రస్ అంతా చూడరు కదా. రైట్, ఇదేం వాటర్? ఇది ఇక్కడ ఏదో పెట్టారు, ఇక్కడ మూలని. అది మన రైస్ వాటర్. ఆనియన్స్ పెట్టారు ఆ పక్కన. ఒకసారి స్టార్ట్ చేశాక ఇంకా పిచ్చి అలాగే ఉంటుంది. ఇప్పుడు పైకి వెళ్ళాలా? పైన ఇంకా గార్డెన్ ఉందా? ఉంది. ఓ పదండి రండి. నా రెస్పాన్సిబిలిటీ మేడం కి మెటీరియల్ తీసుకురావడం. ఓకే, ఊరికి వెళ్ళేట్లయితే టైమర్స్ పెట్టేసి వాటికి వాటర్ సప్లై చేయడం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది టైమర్స్ అన్ని. ఇక్కడ మనం దీంట్లో డైలీ ఎన్ని రోజులైనా అంటే ఎన్నిసార్లు అయినా మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, ఎన్ని మినిట్స్ అయినా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్ ఆ టైంకి ఆన్ అవుతుంది, మళ్ళీ అది మనం ఫిక్స్ చేసిన 4 minutes 5 minutes అయిపోగానే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఈ వాటర్ ప్రొవిజన్ డైరెక్ట్ గా పైప్ లోన్స్ తీసుకుంటూ ఉంటుంది. అంతే జస్ట్ ఆన్ చేసి వదిలేయడం. ఓకే, డైలీ 3 times గాని 4 times. ఎక్కడ తీసుకున్నారు? ఇది అమెజాన్ అండి, అమెజాన్ లో దొరుకుతుంది ఇది. జాగ్రత్తగా సెటప్ చేసుకోవాలి. దీని వల్ల అసలు మేము హ్యాపీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మాకు ఏ దిగులు ప్రాబ్లం ఉండదు అనమాట. ఈ గాంధీ గారి దాంట్లో సెట్ చేసుకున్నామండి, ఆయన చూపించారు ఈ టైమర్ సెటప్ అంతా. గాంధీ గార్డెన్ ఉంది, గాంధీస్ గార్డెన్ లో ఆయన దాంట్లో టైమర్ సెటప్ అంతా చూసుకొని మా వారే ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అంతా అయిందేనండి. సో ఇప్పుడు మనం పై గార్డెన్ కి చూడడానికి వెళ్ళిపోతాం. ఇక్కడికి మనకి మెయిన్ వెజిటబుల్ గార్డెన్ లోకి వచ్చాము. సో 3 floors అయింది, 4th floor కి వచ్చాము. సో సుజాత గారు ఎక్కడి నుంచి మొదలెడదాం అండి? మా నేతి బీరకాయ చూస్తారా, చూడండి. నేతి బీరకాయ విత్తనాలకు వదిలేరా? ఇది విత్తనాలకు వదిలాను, కానీ అంత సైజ్ వస్తాయండి. ఓకే, పెద్ద సైజ్ వస్తాయి. ఈ ఆకులు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, కలర్ గానీ అంతా కూడా చాలా బాగున్నాయండి. సో ఇది అన్నాళ్ళైంది పెట్టి ఇప్పుడు మీరు? ఇది ఎవ్రీ ఇయర్ పోతాయండి, మళ్ళీ వేసుకోవాల్సింది. ఎవ్రీ ఇయర్ వేసుకోవాలి. అంటే 3 months పంట ఇది వస్తే 6-7 months వరకు బాగా వస్తాయండి. ఇది చూడండి అంజీర్, నేను చెప్పాను కదా, చాలా మనం చూసాము ఇక్కడ. అది చాలా బాగా వస్తాయండి. తింటా ఉంటారా? చాలా స్వీట్ ఉంటుందండి. ఇప్పుడు ఇంకా కింద 4 మీకు ఇస్తాను. ఓకే, షూర్. ఇవి చెప్పాను కదా, టెర్రస్ గార్డెన్ లో మెయిన్ ఈ అంజీర్ కూడా మనం కొనక్కర్లేదండి, కొమ్మ పెడితే వచ్చేస్తుంది. ఒక్క కొమ్మ పెడితే వచ్చేస్తుంది. ఇవి చిల్లీస్ అండి. ఓకే, చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ నార్మల్ వే కదా ఇవి? కారం ఎలా ఉంటున్నాయి? చాలా ఉంటాయి. ఓకే, మీరు మామూలుగా ఎక్కువ కారం తింటా ఉంటారా? ఆంధ్ర వాళ్ళం కదా తింటాం అనమాట. ఇది అలహాబాద్
జామ సఫేదా అలహాబాద్ అలహాబాద్ సఫేదా జామ. ఇంకా రావాలి, 1 year అయింది పెట్టాను. ఓకే, చిన్న మొక్క ఇంకా- తెచ్చారా? చిన్న మొక్క తెచ్చాము, ఓకే. బాగా పెరిగింది. ఇదిగో బేబీ టమాటోస్ వచ్చేసి అన్ని చెట్లను కవర్ చేస్తుందండి. అవే కదా మనం కింద చూసినవి, చిన్న అవును. స్పూన్ టమాటోస్ లాంటివి చిన్న చిన్నవి చక్కగా వస్తాయి. అవి అయితే త్రూ అవుట్ ద ఇయర్ వస్తూనే ఉంటాయి. ఇదేంటిది? ఈ స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూటా? ఓకే. ఒక్కసారి వచ్చింది, ఒకసారి వచ్చాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు వస్తాయేమో చూడండి. మీరు ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఏమంటారు సెటప్ అంతా పెట్టారా? వాటరింగ్ డ్రిప్ ఇరిగేషన్ ఇక్కడ కూడా పెట్టామండి. ఉంది. అదిగోండి. ఓకే, అవునండి. ఇదో కైండ్ ఆఫ్. ఓకే, దీనికి కూడా టైం ఉంటుంది. ఓకే, టైం నుండి డైలీ ఎన్నిసార్లు మనం ఫిక్స్ చేసుకోవచ్చు, ఆ టైం డ్యూరేషన్ కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఓహో. సో ఈ పోర్షన్ కి ఇలా పెట్టాను. ఓకే, ఈ సైడ్ పోర్షన్ కి అది అక్కడ ఇంకో డ్రిప్ ఉంది. అవును అవును, సేమ్ ఆ టైప్. ఓకే, చూద్దాం. ఓకే, గ్రేట్. అది కంటిన్యూస్ గా ఉండాలి. అండ్ మాకు వైజాగ్ లో ప్రాబ్లం ఏంటంటే ఈ ఎక్కడైతే హోల్స్ ఉంటాయో డ్రిప్ వి, అవి రస్ట్ పట్టి సాల్టీ ఉంటుంది అనమాట, కొంచెం వైట్ కలర్ లో సున్నం లాగా తయారైపోతుంది. సో మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ ఇవా ప్లాస్టికే, ఎక్కడైతే మనకి డ్రిప్ హోల్స్ ఉంటాయో ఈ లైన్ ఎండింగ్ ఉంటుంది కదండి, ఇవి ఈ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి చిన్న రస్ట్ ఇదో స్టార్ట్ అవుతుంది. రస్ట్ కాదు, ఏమంటారు, సున్నం మళ్ళీ పెట్టుకోవాలి అంతే. ఎస్. సో ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నావు. సో సఫేదా జామ అండ్ పక్కన మనకి చిక్కుడు చెట్టు వేసాను, అది వచ్చింది. చిక్కుళ్ళ ఇవి? చిక్కుళ్ళండి. ఓకే, 365 చిక్కుళ్ళండి. 365 సిటీజీ వాళ్ళే ఇచ్చారు. ఆల్ టైమ్. ఇదేంటంటే పొన్నగంటి కూర. పొన్నగంటి చాలా డబ్బా అంటే మేము పైప్ లైన్ ఉంటాయి కదండి, నేను ఒక్కొక్క దాంట్లో ఒకటి పెట్టాను. దాంట్లో వెజిటబుల్స్ వేస్తాను. ఓకే ఓకే. అందులో మీరు కంపోస్ట్ చేసుకుంటారా ఏంటి అసలు? అది ఇది వెజిటబుల్స్ ఏమని ఏ రోజు అలా తెచ్చి వీటిల్లో వేస్తానండి. వెజిటబుల్స్ దాంట్లో ఇది ఫిల్ అయిపోయింది. ఓకే, అది ఫిల్ అయిపోయాక అందులో మొక్క నాటేసుకోవచ్చు అన్నమాట. అదే వస్తుందండి పొన్నగంటి, ఎంత కావాలంటే అంత వస్తుంది. ఇది నేరేడు అండి, నల్ల నేరేడు. అమ్మో, వచ్చినాయి కాయలు? ఇంకా రాలేదు. ఓకే, ఎన్నాళ్ళు అయింది పెట్టి? 2 years అయింది. 2 years అయిందండి. పైవన్నీ 2 years అయింది. పక్కన అసలు ఈ డ్రమ్ములు ఇలా మోసుకొచ్చారండి ఇవన్నీ పైకి. చిన్న దీని నుంచి తీసుకురావాలి కదా, ఖాళీ డ్రమ్ములు తెచ్చి ఇక్కడ ఫిల్అప్ చేయాలి. అదేలేండి, అలాగైనా మట్టి తెచ్చిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది రౌండ్ సొర ఇంకా రావాలి. ఇది సిటీజీ వాళ్ళు షాప్లింగ్స్ ఇచ్చారండి. ఇది ఫస్ట్ 2 years చాలా వస్తాయి, కానీ మాకు ఉడత ఉంచదండి. ఏ రోజు ఆ రోజు తినిపోతుంది. అయ్యో, అసలు ఒక్కటి కూడా టేస్ట్ చూడలేదు అది. అయ్యో, అసలు ఒకటి కూడా రానివ్వట్లేదు. బాగా వస్తాయి, పువ్వులు కూడా ఉన్నాయి. కింద పట్టుకెళ్ళిపోండి మీరు అయితే. చక్కగా ఉంది, నైస్ అండి. సో కిందది కూడా కంపోస్ట్, ఇదంతా కంపోస్ట్ రెడీ అవుతుంది. ఇవన్నీ కంపోస్ట్, ఆల్మోస్ట్ కంపోస్ట్ ఉన్నాయి. ఇదంతా కూడా పువ్వులని ఏదో గ్రీన్ మెటీరియల్ ఉన్నా తీసుకొచ్చి వేసేస్తుంటామండి. ఇది వచ్చి సపోటా కాయలు ఉన్నాయి. ఇది ఎల్లో పంప్కిన్. ఇది కూడా ప్రూనింగ్ చేస్తున్నారా? మనం కింద చూసిన ఎల్లో పంప్కిన్ ఇంకా పెద్ద సైజ్. ఎంత బాగున్నాయో ఇవి, అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అసలు చూడడానికి చాలా బాగున్నాయి. తిన్నారా అసలు? ఒకటన్నా తీసారు ఇంకా లేదా? అదే నేనంతా వేసి 2 months అయింది. ఇది ఫస్ట్ వేసేవాళ్ళండి. ఎవరి ఇయర్ మారుస్తూ ఉంటానండి. ఓకే, లాస్ట్ టైం గ్రీన్ వేసాము, ఇప్పుడు ఎల్లో వచ్చినాయి. ఓహో, ఏమో మనకు తెలియదు, ఏమి ఇస్తారమో అది తెలియదు, కాయ వచ్చాక తెలుసు. ఇవి ఎందులో గ్రూప్ లో ఇచ్చినవా మీరు? లేదండి, తెప్పించుకున్నా. ఇవి నేతి వేరు మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకే, ఇది ద్రాక్ష, గ్రీన్ ఒకటి వచ్చింది చూడండి. ఓ, నేను పెట్టి ఫెయిల్ అయ్యానండి ద్రాక్ష. అవునా? మీరు పాస్ అయ్యారు. చిన్నది గుత్తి. నెక్స్ట్ ఇయర్ కి ఇంకా బాగా హెల్దీగా వచ్చేస్తుంది. ఇది మాకు తెలియదు, గ్రీన్ అనుకోలేదు, మరి గ్రీన్ వచ్చింది. మామూలుగా బ్లాక్ కూడా గ్రీన్ వస్తాయి కదా, ఫస్ట్ వచ్చి కలర్ కన్వర్ట్ అవుతాయి యాక్చువల్ గా. అవునా? చిన్న లైట్ కలర్ వచ్చి అలా మెల్లగా డార్క్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇవి మళ్ళీ ఆ స్పూన్ టమాటోస్ ఏనా ఇవన్నీ స్ప్రెడ్ అయినాయి? స్పూన్ టమాటోస్ వస్తాయండి. ఇవి ఫస్ట్ దీంట్లో ఫ్యాషన్ ఫ్రూట్ ఉందండి.
రోజు ఒక డజన్ కాయలు వచ్చాయండి మాకు, చాలా బాగుండే. అది రీపాట్ చేసినప్పుడు పోయింది, అయ్యయ్యో మళ్ళీ తెచ్చి వేయాలి. రీపాట్ లో ఏదో మిస్టేక్ అవుతుంది. అవునండి, రీపాట్ బుష్ బీన్స్ ఇంకా వస్తున్నాయి మెల్లగా. ఇగో ఇగో స్టార్ట్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, డిస్టర్బ్ చేయొద్దు, జాగ్రత్తగా అలా ఉంచుకోండి. ఇది ఆరెంజెస్, కాకరకాయ, ఇది అది కాకరకాయ, అది పడి మొలిచింది. అది కామన్. దాన్ని మార్చాలంటే ఇప్పుడు రీపాట్ చేయాలంటే ఏంటివి సోంప జీలకర్ర ఏవో ఉంటాయి, అది కొత్తిమీర. కొత్తిమీరేనా? ఇదిగోండి స్పూన్ టమాటా వల్ల ఇవి పెరగనియట్లేదండి అవి. అయ్యయ్యో, ఇదేంటి నిమ్మేనా? ఆరెంజెస్. ఆరెంజెస్ ముళ్ళు ఎంత పెద్ద ఉన్నాయో, పెద్దగా ఉన్నాయి, చాలా పెద్ద ముళ్ళు. ఓకే, ఇంకా రాలేదు కానీ చాలా హెల్తీగా ఉంది ప్లాంట్. ఇక వచ్చేయచ్చేమో మేబీ నెక్స్ట్ ఇయర్ కి. అలాగా వంకాయలు విత్తనాలు వదిలేసారు. ఇవన్నీ విత్తనాలు వదిలేసాను. ఏ కలర్ అవి? వైట్. వైట్ వా? ఓకే, రేరే అయితే. అబ్బా, ఇది సిటీజీ వాళ్ళు మాకు గ్రూప్ మీట్ పెట్టినప్పుడు ఇచ్చారు. అసలు ఎంత చక్కగా ఉందో. ఇది కూడా వాళ్ళే ఇచ్చారండి గ్రూప్ మీట్ లో. ఎల్లో కలర్, అది ఆర్టిఫిషియల్ వైజయంతిమాల ఏంటి? అవునా, ఈ ఫ్లవర్ కాదు కాదు, అయితే ఏదో సమ్ క్రాటన్. కొంచెం వైజయంతిమాల కూడా ఇలాగే ఉంటుంది. ఇదేమో మ్యాంగో జింజర్ అండి. దీంట్లో మొన్న బాగా 4-5 kgs వచ్చిందండి. అవునా? మ్యాంగో జింజర్ మళ్ళీ పెట్టారా? మళ్ళీ పెట్టాను. అది ఒక్కొక్కటి ఎక్కడో ఉంటుంది, అదే పెరిగిపోతుంది అంతే అదే తీసినప్పుడు. ఇది ఏ కలర్ అండి? రెడ్. ఇది రెడ్, చాలా అందంగా ఉంది. అందరికి హెల్దీగా ఉంది ఫస్ట్. ఓకే, మల్బరీస్. మల్బరీస్ లీఫ్ తీస్తే చాలండి, మళ్ళీ ఫ్లవర్ వస్తుంది, మళ్ళీ పువ్వులు వస్తాయి, మళ్ళీ కాయలు వస్తాయి. అవును, ఇది మా వద్ద ఉంచదండి. ఉంచదా? మీరు ఏం చేయాలి మరి వీటికి? చాలా కష్టం పడుతుంది. ఇక్కడ అన్ని మొత్తం అంతా ఫ్రూటింగ్ వచ్చింది, రెడ్ గా బాగా వచ్చిందండి. మొత్తం ప్రతి ఆకుకు వచ్చిందండి బాగా. అవును, మీరు ఆకులు తీసేస్తా ఉంటే వచ్చేస్తా ఉంటుంది అంతే. ఓకే, కంపోస్ట్ మాత్రం బూడిద గుమ్మడి అండి. ఇది బూడిద గుమ్మడి. ఓకే, యాష్ గార్డ్. ఇది 1 month అయి ఉంటుందా? అంతే అంతే. మట్టి చూస్తున్నారా మీరు? సుజాత గారి సీక్రెట్ ఏంటి అంటే మట్టిలోనే ఉంది మొత్తం. అన్నిటిలోని తీసుకొచ్చి వెజిటబుల్ వేస్ట్ వేస్తున్నట్టున్నారు. బెండ పెట్టానండి. ఈ విత్తనాల డొక్క, ఇది విత్తనాలు పెట్టుకున్నారు. కంపోస్ట్ అన్ని మిక్స్ చేసి పెట్టాను. కంపోస్ట్, ఆ మేకది, కొంచెం మట్టి 3 మిక్స్ చేసి కలిపి పెట్టేస్తాను. ఇక విత్తనాలు బెండ అన్ని పెట్టాను. ఇందులో వస్తే కొంచెం మళ్ళీ మార్చుకుంటారు అన్నమాట, ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి చూడండి. ఓకే, చక్క పూత మాత్రం హెల్దీగా ఉంది చూడండి. ఈ పాటికి చాలా సార్లు కాయలు కోసుంటారు. లాస్ట్ ఇయర్ కోసాము, ఇప్పుడు మళ్ళీ మొదలయ్యాయి, వచ్చేస్తాయి. ఉంటాయి అవి. ఇద్దమంటారండి. ఓకే, చాలా పెద్ద ఫ్లేవర్ వస్తుంది. రెడ్ కలర్ వస్తుంది. ఓకే, జామ. ఇది చిక్కుడు కూడా అంతే. 1 month బ్యాక్ పెట్టేశానండి అన్ని మొక్కలు. నెక్స్ట్ మంత్ బాగా కాయలు వచ్చేస్తాయండి జనవరికి. అంటే మీకు సప్తమికి రెడీ అవుతాయి. అలోవెరా కూడా నేను మిక్సీకి వేసి మొక్కలకి వేస్తాను. అవునా? మామూలుగా ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయి మిక్సీ వేసుకొని మొక్కలను మళ్ళీ వాటర్ లో కలిపి వేస్తారు. ఇది జామ. చాలా సంవత్సరాలు అయినట్టుంది మొక్క. అవునండి, 5 years అయింది. ఇలా ఉంది. పోలండి, హెల్తీగా పెంచుకోండి. అండ్ వస్తూ ఉంటాయి కదా కాయలు. వస్తాయండి, లాస్ట్ చాలా వచ్చాయి. ఇది వైట్ ఉందండి, లాంగ్ వెరైటీ. ఓకే, వైట్ బ్రింజాల్ బాగా వచ్చింది. పువ్వు ఇది బాగా గుత్తి వస్తుందండి. ఫ్లవర్ చూడండి అలాగే వస్తుంది. ఇది కూడా. ఓకే, అండ్ అవి టొమాటోస్ సీడ్స్ పెట్టాను. ఓకే, ఇందులోనా? ఓకే, ఇది సిటీజీ వాళ్ళు ఇచ్చారు. ఇవా? ఓకే, చాలా కలర్స్ తీసుకుంటారు కదా మామూలుగా. సింగిల్ కలర్ లాస్ట్ ఇయర్ అన్ని ఉన్నాయండి. ఇప్పుడు ప్లేస్ ఎక్కువైందని. చామదుంప లోపల ఉంటాయండి. చామదుంప ఆకులు వాడతారా? ఆకులు కట్ చేశాను నిన్న. దీనికి ఎండ రావట్లేదని కట్ చేశాను. ఆకులు వండుకోవట్లేదా మీరు? చేసుకుంటారంటే ఇంకా నేను ట్రై చేయలేదు. రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందుకని పదండి. ఇది కాకర. ఓకే, ఇదంతా కాకరపాదేనా? ఇదంతా టమాటా, స్పూన్ టమాటా. అమ్మో, కానీ టేస్ట్ చాలా బాగుంటాయి. అవును, సీడ్స్ కలెక్ట్ చేయడానికి కూడా చాలా కష్టం. ఇవి అలా పడిపోయి వచ్చేయాలి తప్పించి ఇవి రెడ్ అయినాయి. ఇక్కడ ఇలాంటివన్నీ తీసి మళ్ళీ దీంట్లో మొత్తం పసుపు వేసాను. ఎండిపోయింది, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మంత్ ఈ మంత్ తీయాలి కదా లోపల. 1 week వాటర్ పోయకూడదని మీరు ఎవరో చెప్పి విన్నాము. సరిగ్గా డ్రై చేశాను దాన్ని. ఇంక తీసేయచ్చు, బాగానే ఉంది, రెడీ అయిపోయింది. ఇది చూడండి అంజీర్ ఎట్లా ఉన్నాయి, ఎంత బాగా వస్తాయి. ఓకే, మీరు అక్కడక్కడ కొమ్మలు తీసి ఇంకో దగ్గర అలా పెట్టేశాను. నా దగ్గర అంజీర్ ఈ కలర్ కాదు, యాక్చువల్ గా ఎల్లో కలర్. ఎల్లో అంజీర్ కూడా ఉంటుంది. ఎల్లో చిన్న ఎల్లో ఉంటుంది నా దగ్గర అంజీర్.
చాలా మందికి తెలియదు అది. నేను అనుకోకుండానే పెంచాను, కాకపోతే నా కలర్ డిఫరెంట్ గా వచ్చింది అనమాట. అందరి దగ్గర ఈ అంజీర్ చూస్తున్నాను నేను, ఇప్పుడు ఎంతమంది చూసాను అంతమంది దగ్గర. నా దగ్గర ఉన్న అంజీర్ కొంచెం డిఫరెంట్ కలర్ అన్నమాట. సో ఇది సోలారా వాటర్ కి అది? సోలార్ వాటర్. ఓకే. ఇక్కడ బ్రింజాలు. ఓకే. ఇది రౌండ్ అండి. రౌండ్ రౌండ్ ఉంటుంది, పెద్ద సైజ్ వస్తుంది. చాలా ఒక్కటి 1/2 కిలో ఉంటుంది. ఓహో, పెద్ద, చాలా పెద్దది. పచ్చడి వంకాయ లాగా. ఓకే. సో పక్కది గన్నేరు. ఇది చౌచౌ వేసాను. చౌచౌ అంటే మనము సీమ బదనేకాయ అంటారు. సీమ బదనేకాయ. అవునండి. సో ఇది కూడా ఒక 1 month అయి ఉంటుందేమో. అన్ని 1 month క్రితమే ఒకేసారి పెట్టుకున్నారు. ఇది ఇంకో డివైజా ఇక్కడ వాటరింగ్ కి? డివైజ్. ఎంత అవుతుందండి కాస్ట్ ఇది అప్రాక్సిమేట్లీ? మిషన్ తక్కువే ఉంటుంది, 2500 to 3. మళ్ళీ పైపులు అవి కొనుక్కొని ప్రాపర్ గా సెటప్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది మల్బరీ. మళ్ళీ ఇది కొమ్మలతో పెంచారా అక్కడ తీసుకొచ్చి? ఒకటి ఇచ్చారు సిటీజీ వాళ్ళు, రమణ అని ఆయన ఇచ్చినారండి. రమణ ఆయన చెప్తున్నారు కదా, ఆయన ఇచ్చినారు. నేను ఇంకా 2-3 ఇచ్చాను. ఓకే. ఇది కరివేపాకు. ఓకే. కరివేపాకు చిన్న ఆకులా? నార్మల్ అండి, నాటిది. నాటి టమాటో, నాటి కరివేపాకు. ఓకే. ఇవన్నీ బేబీ టొమాటోస్. మీ మొత్తం బేబీ టొమాటోస్ చాలా బేబీ టొమాటోస్. సో ఇక్కడ బాగా ఎండ వచ్చే ప్లేస్ అన్నమాట. ఫస్ట్ ఈ ప్లేస్ అంతా నేను డ్రాగన్ ఫ్రూట్ పెట్టానండి. మొత్తం చాలా వచ్చాయి డ్రాగన్ ఫ్రూట్. కానీ ఇది క్లీన్ చేసేటప్పుడు పని వాళ్ళకి కుచ్చుకుంటున్నాయని లేకుండా తీసారండి. అదే అక్కడ వేసాను అన్నారు. ఓకే. ఓకే. కానీ కొన్ని ఉంచుకున్నానండి. ఇదిగో మారుస్తాను. సో అక్కడ మీ గార్డెన్ తో పాటుగా అక్కడ కూడా పెంచుతున్నారు ఆ మూలకి. అది మీదన ప్రాపర్టీ అక్కడ? కాదండి, వచ్చినప్పుడు మాట్లాడి వాళ్ళ పర్మిషన్ తీసేసుకొని ఓకే అసోసియేషన్ లో ఇన్ఫార్మ్ చేసేసి అక్కడ పెంచుతున్నారు. ఓకే. సో చాలా బ్యూటిఫుల్ గార్డెన్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం మనం ఇవాళ. సో సుజాత గారు అండ్ మోహన్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి గార్డెన్ అయితే నేను ఇవాళ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది, మీ పుణ్యమాని. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మొక్కలన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి సుజాత గారు. ఎక్కడ నాకు, మీరు మా సబ్స్క్రైబర్స్ కూడా చూసే ఉంటారు, ఎక్కడ పెస్ట్ కనిపించలేదు. బాగా మేనేజ్ చేస్తున్నారు. అండ్ మీరు చెప్పినట్టుగా ఎప్పుడు ఓన్లీ వాటర్ ఎప్పుడు చేయరు, ఏదో ఒకటి కలిపి వేస్తూనే ఉంటారు. అండ్ అదే విధంగా అండ్ మీ మల్టిప్లికేషన్ ఆఫ్ ద ప్లాంట్స్, అంటే ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి ఇవ్వడం అది కూడా బాగుంది. అండ్ చక్కగా ఇంకా మంచి మంచి ప్లాంట్స్ అవి పెంచండి. కమ్యూనిటీ కంపోస్టింగ్లు, గార్డెనింగ్ అంతా చేయండి. మంచి ప్లేస్ లో ఉంటున్నారు మీరు. సో మీకున్న ఇది ఏదైతే ఉందో ఈ ఎంతు, సో అందరికి పంచండి. ఎవరికి హార్వెస్ట్ చేసి ఇవ్వకండి, అందరికి మొక్కలు ఇవ్వండి. కూరగాయల మొక్కలు నారేసి ఇవ్వండి పెంచమని. సో మీ ప్లేస్ లో చాలా బాగా పెరుగుతాయి కాబట్టి అందరికి ఇచ్చి అలా ట్రై చేయండి తప్పకుండా. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ప్లెజర్ ప్రవీణ్ గారు, మీరు వచ్చి ఇదిగా మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు, సపోర్ట్ చేసేందుకు చాలా థ్యాంక్స్. ష్యూర్ సార్, ఇంకోసారి మళ్ళీ మీకు స్ప్రెడ్ అయిపోయింది ఇలాగే చేసుకోవాలని మా అభిలాష. ఎస్. బెంగళూరులో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ చక్కగా బెంగళూరులో పువ్వులు మాత్రమే వస్తాయి చక్కగా అని ఒక నానుడి. కూరగాయలు కూడా అన్ని కూరగాయలు వస్తాయండి మాకు. బూడిద గుమ్మడికాయలు అయితే చాలా బాగా వస్తాయి. అవునా? బూడిద గుమ్మడికాయలు చూడండి మరి. సో బీరకాయలు, కాకరకాయలు అన్ని వస్తాయండి. యా. సో అన్ని రకాల వెజిటబుల్స్ కూడా పెంచుకోవాలి అని చెప్పి మనం కూడా ఆశిస్తూ కోరుకుంటూ, కొంచెం ప్లేస్ ఉన్నా గానీ కొన్ని మొక్కలనే పెట్టుకోవాలండి. అవును, దానివల్ల చాలా రిలాక్స్ అవుతాం మనము. ఒక్క రోజు ప్లాంట్స్ చూసుకోబోతే. ఎంతసేపు స్పెండ్ చేస్తారు గార్డెన్ లో మీరు? నేను 1 hour. నేను ప్రతి ఫ్లోర్ లో ఒక పాత టూత్ బ్రష్ పెట్టుకుంటానండి. వైట్ పెస్ట్ వస్తుంది కదా, బ్రష్ కొడతా ఉంటాను అన్నిటికీ. ప్రతి దానికి మీరు ఎంతసేపు స్పెండ్ చేస్తారు? నేను చాలా తక్కువ టైం అండి. నాది చెప్పాను కదా, ఐ విల్ సపోర్టెడ్ టు బ్రింగ్ ది మెటీరియల్, గార్డెన్ మెటీరియల్. ఓకే. ఎక్కడికైనా వెళ్ళేట్లయితే జస్ట్ వాటర్, ఐ విల్ ఎన్ష్యూర్ దట్ వాటర్ విల్ ఫ్లో టు ఆల్ ది ప్లాంట్స్. జనరల్ గా కార్ వేసుకొని వెళ్ళి తెచ్చుకుంటారా నర్సరీ నుంచి అన్ని మెటీరియల్స్ అవినా? అదే మాకు నెక్స్ట్ రోడ్ లో దొరుకుతుందండి మెన్యూర్ అంతా. మిగతా ఆన్లైన్ లో తెప్పించేసుకుంటున్నారు ఈజీగా. నైస్.
ఫ్రెండ్స్ చూసారు కదా, బ్యూటిఫుల్ గార్డెన్ అయితే మనం ఇవాళ ఎక్స్ప్లోర్ చేసాము. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్, సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.